సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోటివేషన్ వీడియో. ఈరోజు వచ్చేసి నేనైతే పవర్ఫుల్ మైండ్ సెట్తో మన డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నేనైతే మాట్లాడతాను. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేసి చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఈ వీడియో మీద ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు పవర్ఫుల్ మైండ్ సెట్ అయితే చాలా అంటే చాలా అవసరం. ఎవరైతే సక్సెస్ కోసం అడుగులు వేస్తూ ఉంటారో వాళ్ళకి పవర్ఫుల్ మైండ్ సెట్ అయితే ఉండాలి. ఏదైనా అనుకున్నారంటే వెంటనే చేసేసేయాలి. ఎందులోనూ లేట్ అనేది, ఎక్స్క్యూజెస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు కాదు రేపు చేద్దాంలే, రేపు కాదు మన్నాడు చేద్దాంలే అంటే దేవుడు కూడా ఈరోజు వీళ్ళకి వద్దు సక్సెస్, రేపు ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చి రేపు వీళ్ళకి ఇద్దామని అయితే దేవుడు కూడా అట్లనే అనుకుంటాడు. మనం ఏదైతే పోస్ట్ పోన్ చేస్తాం, దేవుడు కూడా మనకి సక్సెస్ కూడా పోస్ట్ పోన్ అయితే చేస్తాడు. సో లైఫ్లో మనం పైకి రావాలి అంటే ఈ ఒక్క తప్పు అయితే చేయకూడదు. పనిని ఏ రోజుది ఆ రోజే ఫినిష్ అయితే చేసేసేయాలి. ఏ రోజు ఏమన్నా అనుకున్నావంటే ఆ రోజు అది కెమెరా ముందు పెట్టేసేయాలి. దానికి ఎటువంటి టైము అవసరం లేదు. జస్ట్ కెమెరా ఆన్ చేసేసి నీ ఐడియాస్ ఏంటి నీవి అని వీడియో అయితే చేసేసి పెట్టేసేయాలి. ఎప్పుడైనా వాల్యుబుల్ ఐడియాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పెన్ను తీసుకొని బుక్లన్నా రాయండి. లేకపోతే డైరెక్ట్గా మీరు ఏమనుకుంటున్నారు, మీ థాట్స్ ఏంటి, మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే దాన్ని తీసుకొని పోయి వీడియోలో అయితే పెట్టేసి ఆ తర్వాత మీరు వచ్చేసి నెక్స్ట్ దానికైతే అప్పుడే ప్రిపేర్ అయితే అయిపోండి. ఈ వీడియోని అయితే ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ అయితే చేసేసి వదిలేయండి. సో ఏదైనా అనుకున్నారంటే వెంటనే చేసేసేయాలి. దానికి అస్సలు దానికి ముహూర్తం అవసరం లేదు. అండ్ ఏవి అవసరం లేదు, ఎట్లుండేది అట్లే వెళ్ళిపోవాలి, వెంటనే పోస్ట్ అయిపోవాలి వీడియో. సో కంటెంట్ అనేది అనుకొని చేసేది కాదు. కంటెంట్ అనేది మన మైండ్లో ఏదన్నా ఒక కంటెంట్ వచ్చింది అంటే వెంటనే దాన్ని అయితే కొంచెం మార్చుకొని వెంటనే మనము కెమెరా ముందు పెట్టేసేయాలి. వీడియోని అయితే చేసేసి అప్లోడ్ అయితే చేసేసేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ దానికైతే వెళ్ళాలి. అంతేగాని ఒక స్క్రిప్ట్ మీద కొన్ని గంటలు కూర్చుంటే ఆ వీడియో హిట్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. సో డ్రీమ్స్ని కూడా చాలా అంటే చాలా ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మీరు కష్టపడాలి. కష్టపడితే తప్ప మనము ఏ డ్రీమ్ని ఫుల్ఫిల్ అయితే చేసుకోలేము, సక్సెస్ కూడా అవ్వలేము. సో కన్సిస్టెన్సీగా మనం పెట్టుకుంటూ పోయినాము అంటే ఖచ్చితంగా ఒక రోజు అయితే మనకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఈ తప్పు చేయకోకుండా ఉంటే పనిని మీరు ఏ రోజుది ఆ రోజే చేసేయండి. అప్పుడు దేవుడు కూడా మీకు సక్సెస్ అనేది ఇస్తాడు.